సో పోస్టర్ చూసారుగా ఫ్రెండ్స్, అట్లీ గారు శంకర్ గారు ఏదైతే అట్లీ గారికి మెంటర్ ఎవరైతే ఉన్నారో శంకర్ గారు, సో ఆయనే ఒక విధమైన ఫాలోయింగ్ అనుకోవచ్చు, లేదంటే ఇన్స్పిరేషన్ అనుకోవచ్చు. బట్ ఏంటంటే సేమ్ ఏదైతే శంకర్ గారు ప్రీవియస్ సినిమాలో ఆయన చేసిన లవ్ స్టోరీస్ కానీ, యాక్షన్ మూవీస్ కానీ, అదేవిధంగా సొసైటీకి సంబంధించిన మెసేజెస్ ఓరియంటెడ్ మూవీస్ కానీ, అదేవిధంగా సైఫై కానీ, సైన్స్ ఫిక్షన్ లాంటి సినిమాలు కానీ ఏవైతే చేశారో, అదేవిధంగా ఈ రోజున ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకున్న అట్లీ గారు కూడా అదే రూట్లో ఏవైతే లవ్ స్టోరీస్ కానీ, సోషల్ మెసేజెస్ సంబంధించిన, ఏవైతే సొసైటీకి సంబంధించిన వాల్యుబుల్, ఏవైతే సోషియో ఫ్యాంటసీ కానీ, సోషల్ సంబంధించిన అంటే సమాజానికి చాలా మంచి మెసేజ్ ఇచ్చే విధంగా సినిమాలు చేయటం కానీ, అదేవిధంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారితో AA2, అదేవిధంగా A6 అట్లీ గారి 6వ సినిమా, అలాగే అల్లు అర్జున్ గారి 22వ సినిమా సన్ పిక్చర్స్ ద్వారా మనకి నిన్న అప్డేట్ వచ్చింది కదా. సో వీళ్ళిద్దరూ కూడా ఒక కాంబినేషన్ అయితే సినిమా చేయబోతున్నారు. ఇది సైఫై సినిమా అని చెప్పేసి ఆల్మోస్ట్ మనకి కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళ యొక్క ఏవైతే 2 minutes వీడియో కానీ 1 minute వీడియో కానీ ఏదైతే వచ్చిందో మనకి, సో ఆ వీడియోలో మొత్తం క్లియర్ కట్గా మనకి అర్థమైపోయింది సైఫై మూవీ అనేసి. సో అదేవిధంగా అట్లీ గారు కూడా శంకర్ గారిలాగే ఫాలో అవుతుందని చెప్పేసి ఈ విధమైన మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. సో నిజంగానే గ్రేట్ విషయం ఇది. అట్లీ గారు నిజం చెప్తున్నాను, చాలామంది ఆయన చూసి ఏదో అనుకుంటారు కానీ ఆయన నిజం చెప్తున్నానండి, ఫెంటాస్టిక్ ఫినామినల్ డైరెక్టర్ ఆయన. ఏదైతే ఆయన లవ్ స్టోరీస్ కానీ, సమాజం సంబంధించిన సినిమాలు చేయటం కానీ, ఇప్పుడు సైన్స్ ఫిక్షన్ లాంటి కొత్త కాన్సెప్ట్ మీద ఎన్నో వేరియస్ సినిమాలు చేయటం కానీ, ఇప్పుడు అల్లు అర్జున్ గారితో ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిలిం ఇది. సో డెఫినెట్గా ఈ సినిమా హిట్ అయితే మాత్రం నేను నిజం చెప్తున్నాను, అట్లీ గారు వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ అవడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ రోజున శంకర్ గారు అయితే ఈ రోజులో అట్లీ గారు అవడంలో ఎటువంటి సందేహం లేదు. సో అందరూ కూడా రెడీగా ఉండండి. సో అల్లు అర్జున్ గారి సినిమా నుంచి, అట్లీ గారి సినిమా నుంచి ఏ విధమైన మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీ వస్తుందో, సైఫై మూవీ వస్తుందో, డెఫినెట్గా దానికి మనం మంచిగా అవుట్పుట్ రావడం మంచిగా మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అట్లీ గారు, ఆయన యొక్క ఇన్స్పిరేషన్, ఆయన గురు మెంటర్షిప్ ఏవైతే ఉన్నారో, సో శంకర్ గారు వీరిద్దరూ ఏవైతే ఫిల్మ్స్ చేసుకుంటూ వచ్చారో అదే విధమైన జోనర్లోనే, అదే విధమైన జర్నీలోనే అట్లీ గారు కూడా నడుస్తున్నారు. సో ఇది ఓవరాల్గా అప్డేట్ అయితే. మీకు నచ్చాడో తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి.